చెప్పండి అంటే నాకు. ఏం లేదు టెక్నిక్ అది రాజేశ్వరి అని ఒక పెయింటర్ ఉండేది. హ్మ్. ఆ పెయింటర్ దగ్గర నుంచి ఒక పెయింటింగ్ తీసుకోవాలి అనుకున్నాను. తీసుకున్నప్పుడు మా ఇంట్లో మా ఊరు వేములవాడ కాబట్టి, అంటే ఇంట్లో శివుని కన్నా ఎక్కువ హ్మ్. వెంకటేశ్వరుడిని పూజించినా కూడా హ్మ్. మా కులదైవం శివుడే. హ్మ్. కాబట్టి ఊర్లో ఉంది శివుని నీడలో బతికాము అనేటువంటి మా ఫాదర్ అనుకునేవారు. హ్మ్. మా మదర్ అనుకునేది. మేము గూడా అట్లాగే ఉండేవాళ్ళం. శివుని హ్మ్. దగ్గరికి అన్న పూజ చేయడము, కోడెను హ్మ్. కట్టేయడము, ఇవన్నీ ఒక జీవన విధానంలో ఒక పార్ట్ అండ్ పార్సెల్‌గా అయిపోయినవి. హ్మ్. ఆ ఫోటో చూసినప్పుడు నిజంగా ఒక తన్మయత్వానికి లోనైనాను. హ్మ్. ఆ ఫోటో మా ఇంట్లో ముందు కనిపిస్తే అవును. బాగుంటుంది అనుకున్నాను. హ్మ్. ఆ పెయింటింగ్ తీసుకొనొచ్చాను. హ్మ్. ఆ పెయింటింగ్ ఉంటుంది. హ్మ్. ఈ రెండో కథల పుస్తకం వేసినప్పుడు ఎడిటర్ గారు, ఐఎంఎస్‌కో ఎడిటర్ గారు ఓకే. అడిగారు, "మీరేమన్నా బొమ్మ సూచిస్తారా? హ్మ్. వేములవాడ ఊరికి సంబంధించినటువంటి బొమ్మ వేస్తారా?" అంటే, హ్మ్. "ఈ పెయింటింగ్ ఉందండి. ఈ పెయింటింగ్ చూడండి" అని పంపించాను. హ్మ్. ఆయనకు కూడా బాగా నచ్చింది. విజయ్ కుమార్ గారికి నచ్చింది. హ్మ్. చంద్రశేఖర్ రెడ్డి గారికి నచ్చింది. వాళ్ళు ఇదే బొమ్మ యూజ్ చేసుకుంటామన్నారు. నిజంగా కూడా చాలా అద్భుతమైన అవును. పెయింటింగ్ అది. అవును. ఆ ఇంటికొచ్చిన వాళ్ళు ఎవరైనా కొంచెం జాగ్రత్తగా చూస్తే దాని గురించి ఒక 2 ప్రశ్నలు అవును. వేయకుండా అవును. ఎవరు వెళ్ళని నిజంగా అట్లనే సందర్భం ఉంది. ఏర్పడింది. ఒక రకంగా అంటే మా ఊరి వేములవాడ రాజరాజేశ్వరుని స్వామిని హ్మ్. తలుచుకోవడానికి ఒక అవకాశంగా నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత వేములవాడ కథలు రాసిన నేను ఆ రాజరాజేశ్వరుని బొమ్మ ఉండాలని నేను అనుకున్నాను. హ్మ్. అదే ఆ రకంగా ఆ పెయింటింగ్ మా ఇంటి ముందు ఉంటుంది.